హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి మా బర్డ్ నెస్ట్ దాదాపు మా వాచ్మెన్ సీను సప్న ఉన్నప్పుడు సెట్ చేశాము. అది ఒక చిన్న గూడు పెట్టుకుందనమాట. ఆ గూడును ఒక సబ్బు డబ్బా కవర్లో పెట్టి పెట్టాము. బట్ ఏంటంటే అది మెల్లిగా కొంచెం పాడైపోయిందండి. కాటన్ దాదాపు 2-3 years అవుతుందన్నమాట పెట్టి. సో మళ్ళీ కింద పడుతుందేమో అన్న ఉద్దేశంతో చేంజ్ చేసామన్నమాట. ఇవాళ మా పెద్ద బాబుతో చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దాంట్లో వాళ్ళ పిల్లలు పెడుతుందన్నమాట, మస్తు పిల్లలు పెడుతుంది. సో అందుకని చెప్పేసి చేంజ్ చేస్తున్నాను ఇవాళ. ఎట్టకెళ్ళగా నిజంగా అది కదియడం భయమైంది. మళ్ళీ ముట్టుకోదా అని మస్తు భయం వేసింది. బట్ ఏంటంటే చూద్దాం ఏం చేస్తుందో. ఓకేనా అండి? సో ఇదే అండి పాత నెస్ట్. ఇది వచ్చేసి దాదాపు ఒక 2-3 years అవుతుందండి. 3 years బ్యాక్ మా వాచ్మెన్ సీను సప్న ఉండే చూసారా, ఆ టైంలో నేను అది వీడియో కూడా పెట్టాను మీకు. ఆ నెస్ట్ ఇలా పాడవుతుంది, ఇట్లా మొత్తం గుడ్లు కింద పడి పగిలిపోతున్నాయి అనమాట పిట్టవి. సో అందుకని నేను ఏం చేశానంటే ఒకటి సర్ఫ్ బాక్స్ కవర్ ఉంటుంది కదా, కాటన్ బాక్స్, దాంట్లో సెట్ చేసి పెట్టాము. అప్పుడు అదేంటంటే సో మళ్ళీ పిట్టల లక్షణం ఏంటంటే అది కాకుండా ఇంకా జమ చేస్తూ ఉందన్నట్టు. ఇది చూసిండ్రా, మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. ఆ కాటన్లో మొత్తం ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ కింద పడే పొజిషన్కి వచ్చింది. ప్లస్ కాటన్ ఏంటంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, తేమకు కూడా కొంచెం మెత్తబడిద్ది అన్నట్టు కాటన్. సో మెత్తబడేసరికి నాకు అసలే పిట్టలన్నా కుక్కలన్నా ఆవులన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకనే ఊకి మళ్ళీ కింద సపోజ్ గుడ్లు కింద పడి పగులితే ఎలా అని చెప్పేసి భయంతో మా పెద్దోడు అయితే ఇట్లాంటి వాటికి మంచిగా పనిచేస్తాడు అన్నట్టు. సో అందుకని వాడిని టైం ఉన్నప్పుడు రారా అంటే వాడు వచ్చాడు అన్నమాట ఇవాళ. సో ఈ వీడియో వచ్చేసి వెనస్డే రోజు చేస్తున్నాను. నేను మధ్యాహ్నం 3:30 అంటే ఈవినింగ్ 3:30 ప్రాంతంలో చేస్తున్నాను అనమాట. సో వాడు ఏంటంటే ఇటు కాటన్ కూర్చోబెడదాం అన్నాడు, కానీ నేను వద్దన్నాను. సో అది ఇది టైట్ అవుతుంది అని చూసేసరికి ఏంటంటే 4 గుడ్లున్నాయి అనమాట. అయ్యో గుడ్లున్నాయా అనుకున్నాను అనమాట. సో నెమ్మదిగా తీరా అని చెప్పేసి నెమ్మదిగా తీసేసి ఇదిగోండి పెద్ద కాటన్ ఉంది కదా దాంట్లో సెట్ చేసాము. కాకపోతే నిజంగా అండి ఆ పిట్ట తీసేటప్పుడు ఎంత డిస్టర్బ్ చేసింది, ఎంత మీదికి రావడం అనమాట. సో ఆ ఫస్ట్ మేము ఫిట్ చేసినప్పుడు అసలు పిట్ట డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని, ఎందుకంటే దాంట్లో అప్పుడు నాకు తెలిసి ఏం లేదు. అంటే అప్పుడు కూడా గుడ్లు ఉండే అండి, మరి ఎందుకు అప్పుడు డిస్టర్బ్ చేయలేదో ఇప్పుడు చూసారు. ఇదిగోండి కనిపిస్తున్నాయి చూసిండ్రా మా పెద్దోడు చేయి పక్కకు, ఇదిగోండి అందులో 4 గుడ్లు ఉన్నాయన్నమాట. ఆ గుడ్ల కోసం పిట్ట ఎంత ఎంబడబడిందంటే మేబీ అందులో ఇంకా చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే నేను మొత్తం ఓపెన్ చేసి చూడలేదన్నమాట. ఇక ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను దాన్ని ఓపెన్ చేసి చూడలేదు, ప్లస్ నొక్కలేదు, ఏం లేదు. జస్ట్ దాన్ని తీసాను, దీంట్లో పెట్టాను అనమాట. సో ఏంటి అంటే కాపాడదామన్న ఉద్దేశమే అండి మెయిన్ థింగ్. ఇదిగోండి గుడ్లు చూసారా, 4 గుడ్లు పాపం పొదుగుతున్నట్టున్నది పిట్ట. మంచిగా చిన్న గూడు చేసుకుంది లోపల, ఇట్లా రౌండ్ ఓవెల్ షేప్ బాల్ లాగా చేసుకొని దాంట్లో గుడ్ల మీద కూర్చుందనమాట అది. సో మేము మా పెద్దోడు ఇట్లా కాటన్ మీద చేయగానే టక్కన లేసింది ఉరికిందనమాట. అది నాకైతే అసలు భలే అనిపించింది. అది పెట్టినంతసేపు పక్కకు కిచుకు 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 అని ఒకటే సౌండ్. మీకు గుడ్లు చూపిద్దామని ట్రై చేస్తున్నాను కానీ మీకు అనిపిస్తున్నాయో లేదా అని చెప్పి మరీ వీడియో తీసానండి. ఆ 4 గుడ్లు అవి వచ్చేసి కొంచెం బ్లాకిష్లో ఉన్నాయన్నమాట. సో చిన్నగా ఉందన్నమాట పిట్టగుడ్డు, భలే చిన్నగా ఉందండి. నేను ఫస్ట్ టైం చూసాను. ఎప్పుడు పగిలిపోయిన గుడ్లను చూడడం తప్ప మామూలుగా అలాంటి గుడ్లను చూడడం ఇదిగోండి ఫస్ట్ టైం. ఇదిగోండి కనిపిస్తున్నాయి చూసారా గుడ్లు, అవే 4 గుడ్లు. మేబీ మధ్యలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ నేను పెట్టే టైంలో నాకు 2 పిట్టలు డిస్టర్బ్ చేశాయి వాళ్ళ. సో ఇలా 2 పిట్టలు ఉండొచ్చు. సో వీడే మా పెద్దోడు అనమాట. వాడు అమ్మో వానితో పని చేయించడానికి నా తలప్రాణం తోక్కొస్తుందండి. వాందొక్కవే నాదొక్కవే. మళ్ళీ అంత పైకి ఉండేసరికి ల్యాడర్ ఉంటుంది కదా, ఐరన్ ల్యాడరు. సో ఆ ఐరన్ ల్యాడర్ తీసుకొచ్చి ఫిట్ చేసి, సో దాదాపు వాన్ తాడుతోనే చేసుకున్నాడు, నా తాడుతోనే ఏం చేసుకోలేదు వాడు. నేను చెప్తూ ఉంటే అట్లా కాదు ఇట్లా అంటే వాన్ తాడుతోనే చేసుకున్నాడు అనమాట. నా తాట అసలు పట్టించుకునే లేదు వాడు, వాన్ తాడుతోనే. సో ఎవరి తాట అయినా కానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరికి లైఫ్ ఇస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నా దృష్టిలో. సో అది మంచిగా పోతే ఏం కాదండి. సో వాన్ తాట అయినా పర్లేదు, ఓకే నాకు ఓకే అనిపించింది. సో వాన్ తాడుతోనే ఫిట్ చేశాడు, కానీ చాలా బాగా చేశాడు మావాడు కూడా. సో పాతది బేస్ అలానే ఉంచాము, రెడ్ది చిన్న క్లాత్ అలా బేస్ ఇచ్చేసి కాటన్ కూర్చోబెట్టాను.
సో ఇక దేవుడి దయ అండి. ఇప్పుడంటే నేను చూస్తున్నాను. ఓకే. తర్వాత తర్వాత కూడా దానికి ఒకటి స్థిర నివాసం ఏర్పరచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాటన్లు గీటన్లు అంటే ఏంటంటే ఈ వర్షాకాలం చూసారా, డిస్టర్బెన్స్ అయితే తడుస్తే పోతుంది. ఇదిగోండి పెట్టిన తర్వాత పిట్టనైతే నిజంగా నాకు పైన ఒక సెకండ్ ఫ్లోర్లో అంకుల్ ఉంటాడు, నరసింహ అంకులు. సో అంకుల్ ఏమన్నారు, నరసింహారెడ్డి అంకుల్ ఏమన్నారంటే, నువ్వు పిట్టగూడు ముట్టుకున్నావు కదా, పిట్ట రాదు అనేసరికి మస్తు డిస్టర్బ్ అయిపోయింది నాకు. అయ్యో పిట్ట రాదా, ఎట్లా ఎట్లా అనుకున్నాను. బట్ పెట్టి ఇట్లా కిందికి వచ్చిండో లేదు మావాడు, వచ్చి ఎంత చూసుకుందండి. నిజంగా తల్లి ప్రేమ అంటే అదేనేమో అండి, భలే చూసుకుందండి. వచ్చింది ఆ గుడ్లు ఉన్నాయా లేదా అని మొత్తం లోపలికి పోయింది, చెక్ చేసుకుంది, మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఇంకేమన్నా ట్రాప్ చేసామా ఏంటా అని చెప్పేసి పాపం దాని స్ట్రగుల్ చూడాలి. మస్తు బాధ అనిపించింది కాసేపటిదాకా నాకు. అయ్యో ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతుంది, ఇది చేసింది మంచి పని దానికి తెలియదు కదా. మనం ఎదుటి వాళ్ళకి కూడా అలానే ఉంటుందండి. ఎవరికైనా మనం మంచి పని చేస్తామనుకోండి, వాళ్ళు దాంట్లో తప్పునే వెతుకుతారు. నాకేమో చేశారు. మనం మంచి చేసినా మంచిగా అనిపించదు, అక్కడ తప్పే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పిట్ట కూడా చాలాసేపు అసలు పోలేదండి, లోపలికి పోలేదు, ఏం పోలేదు. నిలబడ్డది కూర్చున్నది దుంకింది, నిలబడ్డది కూర్చున్నది దుంకింది. నేను కూడా చాలాసేపు ట్రై చేసిన, అయ్యో ఇది పోదా లోపలికి అని చెప్పేసి. సరే పోకుంటే దాని పరిస్థితి ఎట్లా, లోపల గుడ్లు ఎట్లా. సో నాకు అసలే భయం, అది ముట్టుకోదా అని మస్తు సేపు భయపడ్డాను. బట్ గాడ్ ట్రేస్ ఏంటంటే లాస్ట్కి నమ్మిందనమాట. సో ఇది నా కోసమే చేశారు అని చెప్పి నమ్మి లోపలికి వెళ్ళిందండి. అది లోపలికి వెళ్ళే వరకు కూడా నేను కిందనే ఉన్నాను. అంటే ఆ ఆవరణలోకి వస్తుంది, వచ్చి ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళకపోయేసరికి మస్తు భయం వేసింది అనమాట. అరే ముట్టుకోదా మరి తన లోపల గుడ్లు ఉన్నాయి కదా, సో ఎలా అని చెప్పేసి అని చూసిండ్రా లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ లోపల చూసుకొని నిజంగా భలే అనిపించిందండి. తల్లి మనసు అలా ఉంటుంది. అంటే పిల్లలు పుట్టక ముందు ఆ గుడ్లను కూడా ఎంత మంచిగా కాపాడుకుందంటే అంత మంచిగా కాపాడుకుంటుందండి. ఇదిగోండి పెట్టిన పని సక్సెస్. నెస్ట్లు మార్చిన తర్వాత ఇదిగోండి బర్డ్స్ వెళ్తున్నాయి లోపలికి. అంటే పాపం అవి వెతుకుతున్నాయి నా గుడ్లు ఉన్నాయా లేవా అని. దీంట్లో 4 గుడ్లు ఉన్నాయండి, 4 పిట్టగుడ్లు ఉన్నాయి. సో ఇవాళ ఫుల్ఫిల్గా చూసాను అనమాట ఎగ్స్ని. 4 ఎగ్స్ ఉన్నాయి. సో మార్చిందే ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే పుష్కన కింద పడింది అనుకోండి బ్రోక్ అవుతాయి. బ్రోక్ అవడం అంటే కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే పాపం అవి ఎంత కేర్ఫుల్గా తీసుకుంటే చూసిండ్రా. మంచిగా వస్తుంది, అలవాటు అయిపోయింది దానికి. ఇప్పుడు పెట్టిన ఒక 5 మినిట్స్కే ఫస్ట్ మస్తు భయపడ్డది. పెట్టినంతసేపు టక్క పక్కకు వచ్చి కిచుకు వచ్చింది పాపం దాని నెస్ట్. ఎందుకంటే లోపల పిల్లలు ఉన్నాయి కాబట్టి దానికి అంత కాన్సన్ట్రేషన్. ఖాళీ నెస్ట్ అయితే అప్పుడు పెట్టినప్పుడు రాలేదు. సో మా సీను స్వప్న పెట్టినప్పుడైతే అసలు పిట్టలే రాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో గుడ్లు ఉన్నాయి కాబట్టి ఆ గుడ్ల కోసం పిట్ట వచ్చిందనమాట. సో 2 పిట్టలు ఉన్నట్టున్నాయి అందులో. ఇదిగోండి నిజంగా నాకు చాలా హ్యాపీ, చేసిన పని సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయింది. ఎందుకంటే మనం ఎంత పని చేసినా కానీ అది సక్సెస్ అయితేనే దానికి ఒక వాల్యూ ఉంటుందండి. సో ఇలా మార్చినందుకు మళ్ళీ పిట్ట వచ్చి అందులో ఉంది చూసారా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి వస్తుంది, అందులో ఉంటుంది. దానికి చిన్న ఇంకా నేను మొత్తం చూడలేదు లోపల, మేబీ పిట్టలు ఉండొచ్చు చిన్నవి, ఎందుకంటే డిస్టర్బ్ చేయలేదు గూడుని. అలా గూడుని డిస్టర్బ్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా. యాజ్ ఇట్ ఈస్ సెట్ తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టాను అనమాట. ఎందుకంటే దాన్ని మొత్తం ఇట్లా కళ్ళేయడం కానీ అదిగోండి సౌండ్ చేస్తుంది చూసారా, అదిగోండి. సో మీకు వినిపిస్తుంది సౌండ్, స్పేస్ ఉంచాను కాబట్టి. అదిగోండి స్పేస్లో అది ఇప్పుడు వెతుక్కుంటుంది, గుడ్లు ఎక్కడున్నాయా పిల్లలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటుంది. మా పెద్దోడు అదే అన్నాడు అనమాట, గూడుని డిస్టర్బ్ చేయక మమ్మీ, అది దారి మర్చిపోతుంది పాపం, దారి మర్చిపోతుంది అంటే. సో ఏ డైరెక్షన్లో అయితే తీసి పెట్టానో మళ్ళీ అదే డైరెక్షన్లో కూర్చోబెట్టినా. నెక్స్ట్ని ఫ్రంట్కి ఎట్లా ఉందో సైడ్కి ఎట్లా ఉందో అట్లే ఉంచేసి పైన కొంచెం ఎత్తుంటే దాన్ని మెల్లగా నొక్కిన అనమాట. మొత్తం బయటకు వస్తుంది నెక్స్ట్ అంతా చూసిండ్రా, ఇట్లా బయటకు వస్తుంది. సో బయటకు రాకుండా ఇదిగోండి భలే అలవాటు అయిపోయింది. ఒక 5 నిమిషాలకే నేను ఫస్ట్ పోదా అనుకున్నాను, బట్ పోయింది. సో పైన అంకుల్ అదే అన్నాడు అనమాట, నీళ్ళు గుడ్లు ముడితే మళ్ళీ పోదు పక్కకి అంటే మస్తు భయం వేసింది. సో అందుకని చూసిన మన పెద్దోడు ఫిట్ చేసాడు, వెళ్ళిపోయిందా కథం పోయింది, ఆక్యుపై చేసింది. ఇదిగోండి
ఇంకొంచెం మంచిగా ఉన్నది. సో ఏదైనా కానీ ఒక పని చేయడం ఎంత ఇంపార్టెంటో అది సక్సీడ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అందులో మామూలు చిన్న చితక పనులు అయితే ఓకే, కానీ ఒక ప్రాణంతో సంబంధించిన విషయం కదా, మళ్ళీ అది పక్షి గూడు కాబట్టి సో మళ్ళీ పాపం తగులుతుందని కూడా ఒకటి అనిపిస్తుంది. సో అందుకని మీకు ఇక్కడ వెదర్ ఎలా ఉందండి? మాకైతే ఫుల్ వర్షము 2 days నుంచి ఎడతెరపు లేకుండా పడుతుంది. సో వెదర్ కొంచెం ఇట్లా కూల్గా ఉండేసరికి నిన్న మొన్న చేంజ్ చేద్దాం అనుకున్నాను, వర్షం పడుతుంది కదా అవి దాంట్లో ఉంటాయి అని చెప్పి చేంజ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం వెదర్ వర్షం తగ్గేసరికి అది బయటకు వెళ్తుంది కదా విహారయాత్రకు అని చెప్పేసి అన్నట్టే అవి మేము తీసేటప్పుడు ఉంది పాపం అందులో, బట్ మేము దిగగానే బయటకు వెళ్ళిపోయింది. అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ని సెట్ చేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇదిగోండి క్లైమేట్ ఇలా ఉంది. నా కదంబం చెట్టు మళ్ళీ మంచిగా అయిపోయింది.